రాఘవేంద్ర గారు ఎస్ రాఘవేంద్ర గారు ఒక్క నిమిషం. రాఘవేంద్ర గారు ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే మన డిబేట్లో వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడం కానీ ఎవరి గురించి మాట్లాడడం కానీ జరగకూడదు అనేది మన ఉద్దేశం. సో నేను అందుకే ఆధారాలు చూపించి మ్యాక్సిమం డిబేట్లో మన ఆధారాలు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇందాక రామారావు గారు ఏమన్నారంటే నిర్మాణాలకి సంబంధించినటువంటి వ్యయం ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ పెడుతున్నారు అని చెప్పారు. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఆరోపణలు కూడా చేసినటువంటి పరిస్థితి. ఒక చిన్నవి చూపిస్తాను నేను మీకు, ఇవన్నీ కూడా అందరికీ తెలియాలి. ప్యానలిస్టులు అందరూ కూడా ఒకసారి చూడండి, ప్యానల్లో ఉన్నటువంటి మెంబర్స్. పీసీఆర్ ఒక్కసారి అది అమరావతికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ సంబంధించిన డాక్యుమెంట్ ప్లే చేయండి సార్. ఇక్కడ దీంట్లో చూస్తే మనం ఒక 2 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి ప్రాజెక్ట్ 1 వచ్చేసి మంత్రులు న్యాయమూర్తుల కోసం 71 బంగ్లాలు నిర్మించడం కోసం మొత్తం టెండర్ విలువ 419,07,27,370 రూపాయలు. దీనికి మొత్తం విస్తీర్ణం వచ్చేసి 5,82,161 చదరపు అడుగులు. అంటే ఈ లెక్కను మనం లెక్కేసుకొని చూస్తే ఒక చదరపు అడుగుకి నిర్మాణానికి అయ్యేటటువంటి ఖర్చు 7,198 రూపాయలు అనమాట. అంటే 7,198 రూపాయలు అవుతుంది. అలాగే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులకు సంబంధించి మొత్తం 115 బంగ్లాలు నిర్మిస్తున్నారు. దీని ఖర్చు వచ్చేసి 429,23,36,312 రూపాయలు. మొత్తం విస్తీర్ణం వచ్చేసి 5,90,761 చదరపు అడుగులు. అంటే దీని నిర్మాణానికి ఒక చదరపు అడికి 7,265 రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే 7,200 రూపాయలు ఒక చదరపు అడికి మీరు అక్కడ ఉన్నటువంటి ఈ భవనాల నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారు. ఇది సిఆర్డిఏ ఫైనల్ చేసినటువంటి అప్రూవల్, ప్రస్తుతం వర్క్ చేస్తున్నటువంటి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీ కళ్ళ ముందు ఉన్నాయి. సరే, అలాగే పీసీఆర్ ఒక్కసారి ఈ ఋషికొండకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా చూపించండి సార్. ఋషికొండలో కూడా నిర్మాణం జరిగింది. మొత్తం అక్కడ 451,67,00,000 ఖర్చు పెట్టి 3 దశల్లో దీన్ని నిర్మించారు. మొత్తం బిల్టప్ ఏరియా, నేను బిల్టప్ ఏరియాకైన ఖర్చు మాత్రమే చెప్తున్నాను సార్. ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ మిగతా వాటి గురించి నేను మాట్లాడలే. ఓన్లీ బిల్టప్ ఏరియాకి అయినటువంటి ఖర్చు, బిల్టప్ ఏరియాకి సంబంధించి 1,45,765 చదరపు అడుగుల్ని అక్కడ నిర్మించారనమాట. దాంట్లో